అన్నా ఇప్పుడే డెవిల్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నిజంగా పటాస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా చూసాం కదా, దానికి మించిపోయిందన్న అసలు నిజంగా. ఎందుకంటే బింబిసారా చూసింది అది వేరే జోను. ఆ తర్వాత వచ్చిన సినిమా మనకు తెలిసి ఏమైందో, కానీ మళ్ళీ ఇంకో స్టెప్ వేసాడంటే డెవిల్తో అన్న. నిజంగా నేను మళ్ళీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాల. కళ్యాణ్ రామ్ అన్న ఇంకో స్టెప్ ఎక్కినట్టే. అసలు ఇంకా నెక్స్ట్ బింబిసారా 2 కూడా రాబోతుంది. దాంతో అయితే మనకి కళ్యాణ్ రామ్ అన్న అపాయింట్మెంట్లు కూడా దొరకవేమో సినిమా డైరెక్టర్కి. సో ఇప్పుడే బుక్ చేసుకోండి, ఆయన ఏమైనా డేట్స్ కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. మామూలు లేదన్న నిజంగా. బ్రిటిష్ అంపైర్గా ఆయన 2 క్యారెక్టర్లు అంటే డిఫరెంట్గా అసలు నిజంగా ఆయన యాటిట్యూడ్, ఆయన లుక్ అంతా చాలా 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 అప్డేట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. ఫైట్స్ అన్న ఎర్రగా తీసిని మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా కొన్ని ఎలివేషన్స్ అయితే మాత్రం అసలు నిజంగా నాకైతే పిచ్చి వేసింది సినిమా. నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయాల, బాగుంటుంది అనుకున్నాను, కానీ అసలు ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల. వేరే లెవెల్ అంతే అన్న, వేరే లెవెల్ సినిమా. చాలా అంటే చాలా బాగుంది. ఎర్రగా తీసింది అన్న, డైరెక్షన్ మామూలు లేదు. అది మరి వాళ్ళు ఏమో తెలియదు అన్న. నిజం చెప్తున్నా, డైరెక్షన్ అయితే మాత్రం మామూలు లేదు. స్క్రీన్ ప్లే అయితే ఎర్రగా తీశాడు. అసలు ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అని కానీ బోర్ అని కానీ అనిపించదు. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే ఈయన ఒక బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా ఉంటారు అనమాట కళ్యాణ్ రామ్ గారు. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్న స్టోరీ అయితే మాత్రం ఎర్రగా తీసింది అన్న. అయితే మూవీ హైలైట్స్ అంటే కళ్యాణ్ రామ్ లుక్ అన్న, ఎర్రగా తీసిన లుక్. నాకైతే బింబిసారాలో ఒక ఉంటుంది కదా లుక్ చేంజ్ చేస్తారు చూడు, ఆ లుక్ కనబడింది మళ్ళీను. చాలా గ్లామరస్గా ఉన్నారు. కళ్యాణ్ రామ్ అన్న స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉన్నారు. నెక్స్ట్ బింబిసారా 2 రిలీజ్ అవుతుంది, అదైతే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా కళ్యాణ్ రామ్ అన్న డేట్స్ దొరకాలన్నా కూడా కష్టమే అన్న రేంజ్లో. అదే ట్విస్ట్ అన్న, అది లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది, అది రివీల్ చేస్తారు సినిమా. చాలా బాగుందన్న, సూపర్ అన్న. సూపర్ అన్న, అసలు మామూలు. అందరూ కూడా A to Z అన్ని క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారు. బాగుందన్న. మన విరూపాక్షలో చూసాం కదా హీరోయిన్, ఆవిడ కంటిన్యూస్గా తెలుగు సినిమాలు చేస్తున్నారు. సో ఆవిడ కూడా చాలా మంచి యాక్టర్ అని చెప్పొచ్చు. సూపర్ ఉందన్న. నాకే సినిమా బింబిసారా మించిపోయిందన్న. అది వేరే జోన్, ఇది వేరే జోన్ కదా, దానికి మించిపోయింది సినిమా. నిజంగా దానికి మించిపోయింది. బింబిసారా 2 వస్తే అసలు వేరే లెవెల్, వేరే స్టెప్. ఇంకా అంతే. ఇంకా కళ్యాణ్ రామన్ డేట్స్ దొరకడం కష్టం. ఇప్పుడే బుక్ చేసుకోండి డైరెక్టర్లు ఎవరన్నా. కళ్యాణ్ రామ్ అన్న 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు అన్న సినిమాకి, మామూలుగా లేదు నిజంగా. అసలు నేనైతే అసలు స్క్రీన్ ప్లే బోర్ లేదు, డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా నీట్గా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఆ సస్పెన్స్ అనేది చాలా బాగుందన్న. సూపర్ అన్న, నాకైతే బాగా నచ్చింది అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. డెవిల్ సినిమా బాగుంది. కళ్యాణ్ రామ్కి ఒక మంచి హిట్ పడింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, పాటల వల్ల కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకు స్లోగా పోతుందేమో, సినిమా డైవర్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా బోరింగ్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గా చేసిండు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఒక గూస్ బంచ్ సీక్వెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చేసి కళ్యాణ్ రామ్ ఒక సీక్వెన్స్లో మనం చూస్తే మాత్రం ఆడియన్స్ అందరు క్లాప్స్ కొట్టేశారు. ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా వండర్ఫుల్ సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అని చెప్పుకోవచ్చు మనము. కథ విషయానికి వస్తే ఈ సుభాష్ చంద్రబోస్ అనే నేటివిటీని తీసుకురు. సుభాష్ చంద్రబోస్కి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఎట్లా పనిచేస్తుంది, సుభాష్ చంద్రబోస్ని ఎట్లా కాపాడుకుంటారు, వాళ్ళు నిజంగా సుభాష్ చంద్రబోస్ ఇండియాకి వస్తే బ్రిటిషర్స్ అటాక్ చేయకుండా ఎట్లా కాపాడుకుంటారు అనేది కథ తీసుకున్నారు. సో ఈ సినిమాలో ఇప్పుడు మనకి సంయుక్త మీనన్ పాత్ర కూడా బాగుంటుంది. ఇక కళ్యాణ్ రామ్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందు మనకు బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్కి అంత హిట్ రాలేదు. బట్ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ ఇట్స్ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.